మనకి ఈరోజు ఫిష్ వెంకట్ గారు చనిపోవడం అనేది సినీ పరిశ్రమకు మాత్రమే కాదు మనందరూ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో మరి ఇంతకంటే బాధాకరమైన సంఘటన ఇంకోటి ఉండదు నాకు తెలిసి. సో ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన ఎన్నో సినిమాలు చేశాడు, దాని తర్వాత ఎంతో మంచి పేరు ఉంది, ఎంతో ఫేమ్ ఉంది. మరి అయినా సరే ఈరోజు చూసుకుంటే కేవలం 51 ఇయర్స్కే ఆయన చనిపోవడం జరిగింది. మరి దీని అంతటి కారణం ఏంటంటే అతను ఆరోగ్యం సరిలేక. మరి ఇక్కడ అందరూ కూడా దీని గురించి ఒకటి అర్థం చేసుకోవాలి. సో మనకి ఎంత సంపాదించినా సరే, ఎంత ఎదిగినా సరే, ఎంత హైప్ వచ్చినా సరే, ఎంత ఫేమ్ వచ్చినా సరే, ఫస్ట్ మనం ఆరోగ్యంగా గనక బాగోకపోతే ఇవన్నీ కూడా సెకండరీ అయిపోతాయి. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటే మాత్రం ఏ ఫేమ్ ఉన్నా సరే మనం ఆనందించగలుగుతాం. సో ఎటువంటి రోగాలు లేకపోతే మాత్రమే ఎంత సంపాదించినా సరే మనం తినగలుగుతాం. ఇవన్నీ లేకపోతే మనం ఎంత సంపాదించినా వేస్టే. సో ఫస్ట్ మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మనం ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడమే. సో ఇప్పుడు చూసాం కదా, ఆయనకి ఎంతో మంచి పేరు ఉంది. మరి దాని తర్వాత అతని ఫేమ్కి అయినా సరే తక్కువ లేదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఆయన మనం ఏదో చెయ్యాలి అంటే ఇంకా ఎన్నో సినిమాలు చేయొచ్చు, ఎంతో మంచిగా బతకొచ్చు. కానీ ఈరోజు చూస్తే కేవలం కిడ్నీ సమస్య వల్ల ఈరోజు చనిపోవడం జరిగింది. సో ఒకటి అందరూ దీన్ని బట్టి ఖచ్చితంగా ఒకటి అర్థం చేసుకోవాలి. మనకి ఫస్ట్ ఎంత సంపాదించినా సరే ఆరోగ్యానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కనుక దానికి ఇవ్వకపోతే సో మిగతా ఎంత సాధించినా సరే ఇవన్నీ కూడా వేస్ట్ అనే చెప్పాలి.